అడుగో వస్తున్నాడు చూడు, నేను చెప్పిన లంబడి కొడుకు. ఇగో ఈడేరా, ఈడే ఈడే. ఒరేయ్ ఊరయ్యా, నేను చెప్పాను కదా మనం ఊర్రేసుకుని ఈడేరా. ఏంటి ఈడా? ఈడేరా. ఏరా తెల్లారిందా అప్పుడే దుకాణం మొదలెట్టేశావు? కాదాకడేటి? అప్పుడే మొదలెట్టేశాడేంటి? పొద్దున్నే ఇంటి మొహం చూసావేంటి? చిచ్చి రాండయ్యా, లోపలికి వెళ్దాం రండి. ఎరా అసత్యమూర్తి సుపుత్రుడా, మీ నాన్న అబద్ధాలాడి ఆస్తి సంపాదిస్తే నువ్వు నా కూతుర్ని మోసం చేసి నా ఆస్తి కొట్టేయాలని చూస్తావా? ఈ బతుకుచ్చాడా. అమ్మాయిది కలా. అబ్బా వాళ్ళకి అసలు పద్ధతులే తెలీదు. లేకపోతే మన కుర్రాన్ని అలా అర్ధరాత్రి కూడా పంపించడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదా. అసలు ఏమనుకుంటున్నాడా కృష్ణబాబు? అవన్నీ ఇప్పుడు ఎందుకురా? అవును, మీరు నన్ను తప్ప ఊరోళ్ళందరూ వెనకేసుకొస్తారు. అది కాదండి, చాలు. అక్కడ అత్తయ్య గారు రేపో మాపో అనేలా ఉన్నారని మన చంటి అక్కడే ఉంటే తనకి మైలంటుతుంది కదా, ఇబ్బంది పెట్టడం దేనికని అన్నయ్య గారు పంపించేశారంటండి. వదిన గారు ఫోన్ చేసి చెప్పారండి. చెప్పానా? ఏదో విషయం ఉంటుందని చెప్పానా నేను? పక్కన వాళ్ళ మీద ఊరికి నోరు పారేసుకుంటావు నువ్వు. ఏమండి? అయ్యో ఏంటి మామయ్య? అమ్మా పెరిగాయమ్మా. చాలు చాలు చాలు. పెద్ద వయసు కదా, ఇలానే జరుగుతుంటే నువ్వేం బాధపడద్దులే. నా పెళ్ళి మాత్రం చూసింది. ఎప్పుడూ అంటుండేది నీ పెళ్లి చూసి వెళ్ళిపోతా అని. నీతో పెళ్ళన్నప్పుడు మాత్రం చాలా సంతోషపడింది. మంచి కుర్రాడు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా అని. ఆవిడ ఇంకా ఉండుంటే నా అబద్ధం కూడా తెలిసేదేమో. అబ్బా, నువ్వెందుకు ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావు? ఆ అబద్ధాన్ని ఇద్దరం కలిసి నిజం చేద్దాం అనుకున్నాం కదా, నువ్వు ఇంత భయపడితే ఎలా? ఇప్పుడు ఎలా కృష్ణవేణి? ఈ 10 రోజులు మనం కలిసే అవకాశం లేదు కదా. ఇప్పుడు ఈ అబద్ధాన్ని ఎలా నిజం చేయాలేంటో. సరే కృష్ణవేణి, తాతయ్య గారు వస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తానులే. సరేనా? సరే చంటి. మా మనవరాలేగా ఫోన్లో. అంతయ్య. అరే చంటి, మొత్తానికి నీ పెళ్ళయింది, చాలా సంతోషంగా ఉందిరా. ఎక్కడ మీ నాన్న 1000 అబద్ధాలాడి పెళ్లి చేస్తాడోనని భయపడ్డాను రా. నువ్వు మాత్రం నిజాయితీగా నీలా ఉండరా.
చంటే నిన్నే. సరే తాతయ్య, వీర్రాజు గారి మనోడు అనిపించుకుంటా. కానీ కానీ అరే ఉదయాన్నే షాపులో అలా డల్లగా కూర్చోవద్దురా, బేరాలు రావు. నాకులా నువ్వు చంటే, రే చంటే, మన మధ్యాహ్నం ఒక దగ్గరికి వెళ్ళాలి, నీకు చాలా అవసరం. వేరే పని ఏం పెట్టుకోకే. ఈ సస్పెన్స్లే వద్దనేది. విషయం ఏంటో చెప్పు. నీకు మీ తాత కూడా చెప్పాలేట్రా? సీతం వాగలు సిరిమల చెట్ల సీతకు అన్నీ తెలిసిపోయినట్టు నీకు ముందే తెలిసిపోవాలి కదా. వార్తల్లో వచ్చింది నిజమే రోయ్. ఏంటది? నీకు ఎడకారం బాగా ఎక్కువైందని. అరే నీకు మీ తాతకి ఎక్కడే మాట్లాడాలో తెలియదే. సరేలే. ఎవడరు ముసలాడు? పొరుగురు అనుకుంటా. అరేలే, ఎవరో కస్టమర్ వచ్చినట్టున్నారు. చెప్పండి సార్, ఎరువులు కావాలా విత్తనాలు కావాలా? నేను కృష్ణబాబు గారి ఇంట్లో పెద్ద ఆవిడ చిన్న కార్యక్రమానికి వచ్చాను. వాళ్ళ అల్లుడిదేగా ఈ షాపు? నాదే అండి, నేనే వాళ్ళ అల్లుడిని. కూర్చో బాబు కూర్చో. ఏం లేదు బాబు, నేను అన్ని రకాల పంటలు పండిస్తాను. అయితే మొన్న మధ్య అదేంటది యూట్యూబ్లో చూశాను, వీర్రాజు ఎరువుల కొట్టు అని. నేను తీసానండి. నేనే వాళ్ళు అంతే అండి, మీరు చెప్పండి. ఇండోర్లో పండించే మొక్కలకు కావలసిన ఎరువు అదేమిటమ్మా? దాని పేరు అరిస్టిల్ మిథైల్ బాల్స్. అవి మన దగ్గర ఉన్నాయమ్మా, అవి కావాలి. అవి మన దగ్గర ఉండవండి. ఎరా ఇగండి మన దగ్గర ఉన్నాయండి. ఉన్నాయా? సూపర్. ఎంత బాబు? 8 వేలండి. ఇదిగో బాబు. చంటికి ఇండోర్లో కూడా పెంచే ఎరువులు ఉన్నాయంటే ఈ ఊర్లో కూడా మొక్కలు బాగా పెంచుతున్నారన్నమాట. ఏమంటా? లేదండి, నిజానికి చుట్టుపక్కల ఊర్లో పండించే మొక్కలన్నీ చూసి కొన్ని పెట్టామండి. మొత్తానికి మా కృష్ణబాబు మంచి తెలివైన కుర్రోడ్ని అల్లుడిగా తెచ్చుకున్నాడు అన్నమాట. వెళ్ళొస్తాను బాబు. సరే ఇచ్చారా బాబు? అందరూ అడిగని చెప్పండి. అలాగే అండి. అసలు ఏ ఎరువులు తెచ్చాం, ఏ ఎరువులు కొంటున్నారు ఏం అర్థం కావట్లేదురా. వ్యాపారం చూస్తే ముందు నువ్వు, ఈ సంసారం చూస్తే వెనక గొయ్యిలా అయిపోయింది ఆ పరిస్థితి. వ్యాపారం ఎప్పుడైనా పట్టాలు ఎక్కొద్దులే కానీ ముందు సంసారం పట్టాలు తప్పకుండా చూసుకో. నువ్వు మాడి తెలియనా? వీళ్ళిద్దరు ఇప్పుడు కలవాలా? కలిసి అనుకున్న రిజల్ట్ రావాలా? రావాలంటే మనం ఒక ప్లేస్ బయలుదేరాలా? ఎక్కడికి? ఎక్కడరా? ఇట్రా రేమూర్తి, ఇక్కడేమనరా? ఇక్కడేం తీసుకొచ్చావు? చెప్తాలే, ముందు లోనకు రా. రే చెప్పరా బాబు, ఇప్పుడైనా చెప్తాలే కానీ రారా. బాబాయ్, ఇక్కడ స్వాతి పుస్తకాలు ఎక్కడ ఉంటాయి? చెప్తాలే కానీ ముందు సంతకం పెట్టు. సంతకం ఉంటాయి. తింగరా సరిగ్గు ఆ మూలలు ఉంటాయి. రారా రా. బొమ్మలు చూసేస్తున్నాడు. కానీ మనకు కావాల్సిన విలువైన సమాచారం ఇందులోనే ఉంది. ఇంట్లో ఉందిరా. ఇంకో 1 రోజుల్లో మైల్ అయిపోద్దా? అప్పుడు నువ్వు కృష్ణని కలవాలా? అప్పుడు ఎలా కలవాలన్న మ్యాటర్ ఇందులో ఉంది. రే, ఎలా కలవాలి తెలీదా? కలవటం అంటూ అనుకుని కలవటం కాదురా, మరి ఏ టైంలో కలిస్తే మంచిదా అని. చదివితే ఉన్నమతి పోయిందని ఇడికి తెలియదు. ఎప్పుడు కలవాలా? రాత్రే కదా కలిసేది, అది కూడా నువ్వు చెప్పాలా? పో పో. ఆడలా అవుతుంటాడు కానీ నువ్వు చెప్పేం చేయాలి? అసలే మనకు టైం లేదు. ఈ సమరం గారి సెక్సాలజీ పేజ్ చూడు.
ఇంటికి పట్టుకెళ్ళడం అంటే కష్టమేమో కదరా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. బాబాయ్ మ్యాటర్ బాగుందా? కొత్త బిట్లు వస్తానే ఏట్రా పనులు ఎలాండే నువ్వు చూసుంటావు నువ్వు. ఇదిరా ఇవన్నీ రాత్రంతా కూర్చొని నిదానంగా నిలకడగా చదివేస్తే నీ పని అయిపోద్దురా. నాది హామీ. దా అరే అంజిగారు. హలో రే చంటికి ఎక్కడ ఉన్నావురా? ఇక్కడేరా శాఖ గ్రంథాలయానికి వచ్చాను. అవునా? తొందరరా. కృష్ణమాయి పొద్దునుంచి 3 సార్లు అడిగాడు. ఇచ్చిన పని మీద వచ్చాను, ఇదిగో వచ్చేస్తున్నాను. ఆ గోదావరి గండిను మూతి గండి తీసుకొచ్చే. అందరూ అరే అన్నీ చదివితే పని అయిపోద్దంటావా? రే చావింట్లో గోలంటరా. బాబు తినేసి వెళ్ళండి. సరే రే హాయ్. వీళ్ళకి ఇవ్వు. ఇలా ఇచ్చాను. కక్కుర్తాదా కక్కుర్తాదా. రే నెమ్మది తినరా. బెడ్రూమ్లోకి వెళ్ళగానే మా ఆయన నిద్రపోతున్నాడు. మాకు పెళ్ళి సంవత్సరం అయ్యింది. ఫుల్గా తిని దాన్ని పట్టించుకోకుండా నిద్రపోతున్నాడు. నిద్రపోకుండా ఉండడానికి ఎవరు సలహా చెప్పండి అంట. డాక్టర్ తప్పకుండా చెప్తుంది, ఈ రోజు కొంచెం తిని తక్కువ పెట్టు, అర్ధరాత్రి ఆకలేసి నీమే పడతాడు, అప్పుడు ఆయన ఆకలి నువ్వు తీర్చు. పేపర్లు ఎక్కడాలారా? ఇక్కడ ఎంత ఉందో. రే అరే పేపర్లు ఎక్కడంటే మనం వచ్చిన పేపర్లా ప్లాన్ చూపింది. రే ఒరే అందరూ చదివేస్తున్నారా? ఒరే ఆంటీ లీటర్ అలా పగలబడిన అవుతున్నారు. ఏదో చేరుకోదారు. సారీ రే. సైలెంట్గా జంపు. పక్కడు గట్టిమే పోతుంటే ఆ హాయే వేరు కదరా. అవునరా అవునరా. ఎంతకీ చంటిగడ మన ప్లాన్కి ఒప్పుకుంటాడంటావా? లైట్ వెలగాలంటే కరెక్ట్ స్విచ్ నొక్కాలి. ఎరా గాలి తిరిగి అయిపోయినాయా? ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయరా? ఎటు వెళ్ళారు? కొత్త సరికి తేడంగా వెళ్ళాంలే కానీ యా పేరు మర్చిపోయారా? ఆ విషయం వదిలే. ఒరే ఇవాళ గూడెంలో ఖచ్చితంగా వీడియో తీద్దాంరా. అక్కడ సామాజిక ఆర్థిక పరిస్థితులు, జీవన విధానం మొదలగు వాటిని అడిగి తెలుసుకుని ఒక ఇంటర్వ్యూ చేద్దాం. ఎరా ఏమైనా పేపర్ చదివి వచ్చాడు? ఇంకా ఉందరా చెప్పు. మీ శోభన కార్యం కూడా ఆ గూడెంలోనే ప్లాన్ చేశాను రా. ఒరే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఆ గూడెంకి రారు. కృష్ణవేణి వాళ్ళ పనమ్మాయి ఇంట్లో అందరూ పనికి వెళ్ళిపోతారు. కృష్ణవేణి వాళ్ళ ఇంట్లో పనమ్మాయిని ఏదో పని ఉందని చెప్పి వీడియో కోసం పక్కకి తీసుకెళ్ళిపోతాం. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు కదా. అప్పుడు మీరు లోపలికి వెళ్ళండి. తర్వాత నేను చెప్పను. నేను రానరా. రే అది కరెక్టేగా. ఒరే నేను ఆ అమ్మాయిని పక్కకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న జనంతో వీడియో పెట్టి తీసుకుంటాను. నా వల్ల కాదురా, నేను రాను, మీరు వెళ్ళండి. చంటి ఒక్క నిమిషం ఉండు. ఓ నార్మయ్య ఒకసారి ఆగు.
ఇతను ఎవరు? ఆ సత్యమూర్తి కొడుకే కదా, నేను ఎదవనా కొడుకులా కనపడుతున్నానేంటి? అది నువ్వు వెళ్ళిపోయా, తర్వాత మాట్లాడదాం. నువ్వు కంగారు పడకరా. అతను ఆకి జరిగి వచ్చాడు, ఆ సత్యమూర్తి అని అన్నాడు. నువ్వు లేట్ చేసే కొద్దీ తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటే అంటారా. ఆ తర్వాత నీ ఇష్టం, ఏం చేసుకుంటో చేసుకో. ఎంత ప్లాన్ చేసినది ఈ తర్వాత మనం ఏం చేస్తాం రా. రే షాప్ పరిస్థితి మరి ఎవరు చూసుకుంటాడు? చంటి రారా వెళ్దాం. ఈ గోదావరి గోల్ తట్టుకోలేకపోతున్నారు బాబు. పద. రండి రండి. రే నోడెళ్ళు. ఎంత ఓకేనా? రాదా రే రారా. ఇక్కడికి ఎందుకు చంటి? ఇదే ఇల్లు. ఎవరు ఉన్నారా? వెళ్ళండి వెళ్ళండి, బాగా చెప్తాను. పదండి కృష్ణ, పద రండి. ఏంటి గోదావరి గారు ఇక్కడే ఉండమన్నాడు? అంటే మనం బయటకు వెళ్ళడం కుదరట్లే కదా, అందుకని ఇక్కడ ఇలా ప్లాన్ చేశాడు. ఇక్కడేం ప్లాన్ చేశాడు? ఏం చంటి, ఏం మాట్లాడవు? అయినా ఈ రాజకీయాలన్నీ మనకు అవసరం రా గోదావరి. మన వీడియోకి ఎన్ని అవసరం రా. అయినా ఎన్ని లేకపోతే మనం ఎప్పుడు తెలుస్తాం జనానికి. అంతే అంటావా? అంతేరా. షాప్ దగ్గర లేడట్రా, షాప్ కట్టేసింది. పేటలోనే లేడు, ఇక్కడ లేడు. కృష్ణవేణి ఇంటి దగ్గరికి వెళ్దాం పద. సరే బండి. అయినా ఇప్పుడు పేటలో దొరికేస్తే పరిస్థితి ఏంటంటారా వరకు అవుతారు? ఎందుకు దొరుకుతాడు రా, ఎప్పుడు అప్సెక్ట్ మాటలు మాడతావు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళావు కదా ఒకసారి. ఆడ సంతోషంగా ఉంటే చాలరా నాకు. ఇదేరా బాబు, కల్లాపు నీళ్ళు మొహమ్మద్ జల్లేహ్ ఎలా ఉంది. చంటి ఉన్నాడా? లేరండి. కృష్ణవేణి ఉందా? పడుకున్నారండి. ఒకసారి ఫోన్ చేయి. బండి తప్పరా నువ్వు. ఫోన్ ఎత్తట్లేదైతే పోనీ, అది ఇంటికి పోనీ. ఏం తాత తండ్రిగా ఉన్నాడా? పడుకున్నట్టున్నాడా? పడుకున్నట్టున్నాడా? నేను చెప్పానా? కెమెరా తీసుకున్నా రే. అయితే 2 నెలల చంటిగాడికి రే చంటి అంతా ఓకేనా? ఇప్పుడు కుదిరింది కృష్ణవేణి. ఏంటిది? చెప్పేది విను. గ్యాప్ వస్తుంది కదా కృష్ణవేణి. చంటి వదులు. నాకేం అర్థం కావట్లేదు కృష్ణవేణి. చంటి నన్ను ఆపొద్దు. చంటి వదులు. నిజం చేసేద్దాం. ఏంటిది? ఏం పర్లేదు, ఏం అవ్వలేదులే. అయ్యో చంటి, కృష్ణవేణి ప్లీజ్. చెప్తుంటే వినట్లేదేంటి? నాకు డేట్ వచ్చింది. ఆ విషయం ఇంటి దగ్గర చెప్పొచ్చు కదా, ఇక్కడ దాకా వచ్చేకెందుకు? ముగ్గుడు పిలిస్తే అదే పని కోసం అనుకుంటారా ఏంటి? సారీ. టాబ్లెట్ బొక్క. టాబ్లెట్ ఏంట్రా? నువ్వు అక్కడ అలా మెలికలు తిరగడానికి డాక్టర్ గారు హార్స్ పర్ మాత్రం నెలలో కల్పించాడు. మీరు మీ పని రే గోదావరి, గోదావరి దొరికితీరా ఈ టైంలో. ఎవడంటే నేనే. ఏంట్రా ప్రెసిడెంట్? ఏంటా ఈ వీడియో చూడు, నీకే తెలుస్తుంది. ఈ టైంలో ఏంట్రా ఈ వీడియో నువ్వు చేసిన పెంట. చూడు, అధికార పార్టీ మీద ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర. మా ప్రభుత్వం భూములిస్తే ఆడెవడో పేరు చెప్తారా? ఆ వీడియో తీసిన వ్యక్తి మీద కేసు పెట్టాల్సిందే. అక్కడ దళిత ప్రజలే చెప్తున్నారు సార్. అంతేకాదు, పెయిడ్ ఆర్టిస్టులు ఎవడైతే వీడియో తీశాడో వాడే డబ్బులు ఇచ్చాడు. నేను డబ్బులు ఇచ్చానా? నేను డబ్బులు ఇవ్వడం ఏంట్రా? రే అందుకే లోపలికి వెళ్ళి కెమెరా తీసుకురా చెప్తా. ఇప్పుడా? తీసుకురారా, ఈ వీడియోని ఎలా వాడుకుంటారో నేను చూపిస్తాను.
వెళ్ళు తొందరపట్రా. రారా రే రికార్డింగ్ ఆన్ చేయి. బాపడాలి ఇప్పుడు బాపడ్డం ఎరా రెడీయా? చెప్పు. అందరికీ నమస్కారం. ఈ పార్టీలు ఏవి కూడా ఈ భూ పంపిణీ ఉద్యమాన్ని ప్రారంభించలేదు. ఇది ప్రారంభించింది తీసుకొచ్చింది మేము, భూములు పంచింది మేము. కానీ ఈ పార్టీలన్నీ మా విజయాన్ని వాళ్ళ ఖాతాలో జమ చేసుకుంటున్నాయి. రే ఏంట్రా ఆఫీసు? ఒరే నేనేం తీసాను, వాళ్ళేం చూశారు, నువ్వేం ఆడుతున్నావు, అసలు ఏం జరుగుతుందిరా? రే వీడియో పాస్ చేయకు, రికార్డింగ్ స్టార్ట్ చేయి. మంచి ఉత్సాహం మీద ఉంటే ఆపుతావేంట్రా? ఆవేశం తన్నుకొస్తుంది. స్టార్ట్ చేసావా? మొన్న కాళ్ళకి చేతులకి మట్టి అంటుకోలేదని అసలు వీళ్ళు రైతులేనా అన్నారు. ఓ తెలుగింటి ఆడపడిచి చీర కట్టుకోలేదని అసలు ఇవి తెలుగింటి అమ్మాయినా అన్నారు. ఓ నాయకురాలు ఇంకో నాయకురాలు అనచాలా? ఇవన్నీ ఫ్యూడల్ భావజాలు కాకపోతే ఇంకేంటి? ఎంత తప్పు అసలు. అయినా అంతెందుకు, జై హింద్. రేయ్ రెడీ. నేను చెప్పిందంతా రికార్డింగ్ అయిందా? అసలు చాలా ఆవేశంగా చెప్పాను నేను. ఇదిగో ఈ రికార్డింగ్ అయిందంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టు. రేపు పొద్దున మనం ఏంటో తెలియాలి. ఉంటాను. ఈ వీడియో దెబ్బ ఊరికి ప్రెసిడెంట్ అయిపోవాలి. ఈ టైంలో ఫోన్ అంట. హలో, ట్రిపుల్ ఎక్సా? ఇంటర్వ్యూవా? పొద్దున్నే పేవర్స్. ఒరే గోదారి, వీడియో భలే తీశారా? వీడియోనా? నేనేం తీసాను రా? ఏ వీడియో చూసావురా? మాయా ఇదిగో. ఓ నారింజ మాయా, వెళ్ళరా. నారింజ మాయ అడిగి తెలుసుకుందాం. ఎరువులు కావాలా సార్, విత్తనాలు కావాలా? అబ్బాయి నిజాన్ని చూపించు. నువ్వు చూపించింది 100కి 100 రూపాయలు నిజం. థ్యాంక్స్ అండి. నేనేం చూపించాను రా? నేను ముందు నుంచి చెప్తున్నా కదరా, వీడియోలు ఎందుకు మనకని. కొట్టు చూసుకోకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన బుద్ధి రాలేదు ఇడికి. సర్లే వదిలే. ఏంట్రాడు వీళ్ళు మాట్లాడుకుంటున్నాడు. ఉదయం వచ్చాడు షాప్కి. రే గోదావరి, కాలువ గట్టుకెళ్ళావా? దుక్కు పక్కన ఇట్టు. రే నిన్నరా? ఎరాలను ఏం ఆకుండా ఏం చెప్పంటారా బాబు, ఆ వీడియో ఎఫెక్ట్ ఇదంతా. కెమెరా పెడితే కాంట్రవర్సీ తప్ప వచ్చేది లేదు పోయేది లేదురా చంటి. ఒరే అందరూ ఆ వీడియోని ఎవరు తగ్గట్టు వాడేసుకున్నాడు రా. అదిగో వస్తున్నాడు కదా అంజుగాడు, ఆఖరికి వీడు కూడా వీడియో వాడేసుకున్నాడు రా. ఒరే గోదావరి, నువ్వు యూట్యూబ్ ఛానల్ ఎట్టి ఇంట్రడక్షన్ వీడియో తీసేటప్పుడు ఏమన్నా? ఒరే అంజీ, నా యూట్యూబ్ ఛానల్ నువ్వు ప్రెసిడెంట్ ఎలక్షన్ వాడుకోరా అన్నావు లేదా? అందుకే వాడుకున్నాను. ఇందులో తప్పే ఉంది. అయ్యే బాబాయ్, తప్పైపోయిందిరా బాబు. ఏంట్రాడు, వాడుకున్న ఎడుతాడు, వాడుకోపోయిన ఎడుతాడు. కృష్ణని. హలో చెప్పు కృష్ణని. ఎరా ఫోన్ వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడుకోకూడదా? అక్కడ సిగ్నల్ వస్తాయండి. మా ఊరు అడిగితే ఎప్పుడు కాదన్నా వస్తున్నానని చెప్పు. ఇగో ఇంటికి వచ్చేస్తాను. ఓహో ఏంట్రో మొహం వెలిగిపోతుంది. కుర్రోళ్ళు అదా ఏం లేదురా, బామస్తికలు కాశీలు కలపడానికి వెళ్తున్నారు కదా మావయ్య గారు. నన్ను కూడా రమ్మని చెప్పారంట. రమ్మన్నాడా? ఇదే మంచి ఛాన్స్ నాకు. చిన్నప్పటి నుంచి ఆయన మీద ఉన్న భయాన్ని పోగొట్టేసుకోవడానికి. నాకెక్కడో ఏదో తేడా కనిపిస్తుందిరా. ఎందుకురా? ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది, ఇంకో 2 రోజుల్లో కార్యం పెట్టుకుని నేను రమ్మన్నాడంటే ఆలోచించాల్సిందే. నీకన్నీ అనుమానాలు ఏంట్రా? సరిగ్గా ఆలోచించండి.
పెళ్ళైన దగ్గర నుంచి కృష్ణవేణిని కలవకుండా చేస్తున్నాడే. కలవకుండా? ఎందుకంటే కృష్ణవేణి ప్రెగ్నెంట్ అని మామయ్యకి తెలుసు. అవును. మొన్న బామ్మగారు పోయినప్పుడు ఆ సందర్భం వాడుకుని మైలేని చెప్పి నేను ఇంటికి పంపించాడా. ఇప్పుడేమో కాశీయాత్ర అని చెప్పి వారం రోజులు కాశీ తీసిపోతున్నాడా. వారం పోతే వచ్చేది ఆషాఢ మాసమే కదా. ఆషాఢం వచ్చిందంటే కృష్ణవేణి నువ్వు ఎవరిళ్ళలో వాళ్ళు ఉండాల్సిందే. కృష్ణబాబు గారిని దాటి మీ ఇద్దరు కలవడం ఎప్పట్లో అయ్యాలే లేదురా. అయినా ఆయనేట్రా ఏక మేకే కూర్చున్నాడు నీకు. మీరందరూ ఆపండి. ఎద్దవసోది. ఒరే చంటి, నేను కాశీ కాదు కదా గోదావరి. ఏంటి మన గోదావరి కూడా దాటినాను. ఎందుకంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది.